मनोनप्त्रे चतुस्सागरपर्यन्तब्राह्मणेभ्यः शुभं भवतु। काश्यपगोत्रोद्भवस्य काश्यप आवत्सार नैद्रुव त्रयार्षेयप्रवरान्विता शेषशायि शर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। काश्यपगोत्रोद्भवस्य काश्यप आवत्सार नैद्रुव त्रयार्षेयप्रवरान्विता विष्णु शर्मणः पुत्राय ओम चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। काश्यपगोत्रोद्भवस्य काश्यप आवत्सार नैद्रुव त्रयार्षेयप्रवरान्विता श्री अश्वत्थनारायण शर्मणे वराय साक्षात् श्री महाविष्णु स्वरूपाय वराय। ఇక్కడ అశ్వత్థనారాయణ తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు అంతా కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్పాలి ఆ విధంగా అంటే ఇక్కడ భగవంతుడి కళ్యాణంలో మాత్రమే కాదు, మానవ కళ్యాణంలో కూడా కన్యాదానం చేసేటప్పుడు ఆ తండ్రి, తాత, ముత్తాత పేర్లు కూడా పఠించాలా. ఎందుకు పఠించాలా అంటే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థల గురించి కానీ, కుటుంబ చరిత్రల గురించి కానీ పిల్లలకి తెలియటంలా. తండ్రి పేరే గుర్తుంటున్నారు కానీ తండ్రి తాత పేరు ఏంద్రా, మీ తాత పేరు ఏంటంటే పైకి కిందకి చూస్తారు. ఇంక ముత్తాత పేరు ఏంద్రా అంటే ఇంకా అసలు వాడికి పిచ్చి కూడా పడుతుంది, ముత్తాత అనేవాడు కూడా ఉంటాడా అని. ఎందుకు చెప్పాలా అంటే ఆ విధంగా మనకి వంశానికి ఒక చరిత్ర అనేది ఉంటుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో బిడ్డలు బయటికి పోయి చదువుకుంటూ, ఇంతకుముందంటే మన అదుపు ఉంటూ డిగ్రీ చదివినా కూడా ఇంటి నుంచి కాలేజీకి పోయి వస్తుండేవాడు. ఇప్పుడు అంటే కాదు, ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు హాస్టలే, ఎల్కేజీ నుంచి వాడు అయిపోయేంత వరకు హాస్టలే. వాడికి ఇంకా వంశ చరిత్ర ఏం తెలుస్తుంది? అక్కడ బయట తల్లిదండ్రుల అదుపు లేకపోతే వాళ్ళు దుష్ట సావాసాలకి గురవుతారు. ఆ దుష్ట సావాసాలకి గురైనప్పుడు దుష్టమైన పనులకు కూడా అలవాటు పడతారు. ఆ దుష్టమైన పనులకు అలవాటు పడినప్పుడు ఆ కుటుంబ చరిత్ర అంతా కూడా, బరువు అంతా కూడా మంట కలిసిపోతుంది. అందుకని బిడ్డలకి ఏం చెప్పాలా, వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి, అరే మీ తండ్రి ఈ విధంగా ఉండేవాడు, మీ తాత ఈ విధంగా బతికాడు, మీ ముత్తాత ఈ విధంగా బతికాడు, మీ ముత్తాత మాటంటే ఊరికంతా వేదవాక్కు అని ఆ వంశ చరిత్రనంతా కూడా చెప్తుంటే మీరు ఏదైనా చెయ్యకూడని పని చేసేటప్పుడు వాళ్ళు గుర్తొస్తారు. నేను ఈ పని చేస్తే నా తండ్రి పేరు పోతుంది, నా తాత పేరు పోతుంది, నా ముత్తాత పేరు పోతుంది, నాకున్న నా కుటుంబ పరువు అంతా పోతుంది అనే భయమవుతూట ఆయన ఆ దుష్ట సావాసాలకి అలపడకుండా, దుష్టమైనటువంటి అలవాట్లకి బానిస కాకుండా బాగా ఉంటాడు. అందుకని ఆ విధంగా ఆ తాత ముత్తాతల ప్రవర్తనతో కూడా చెప్తున్నాను. తర్వాత అమ్మవారి ప్రవర్తన చెప్తాడు స్వామి. ओम चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आत्रेयसगोत्रोद्भवस्य आत्रेयस अर्चनासन श्वाश्व त्रयार्षेयप्रवरान्विता रत्नकर शर्मणो नप्त्रेम चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आत्रेयसगोत्रोद्भवस्य आत्रेय अर्चनासन स्वाश्व त्रयार्षेयप्रवरान्विता अर्णव शर्मणः पौत्रेण चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आत्रेयसगोत्रोद्भवस्य आत्रेय अर्चनासन स्वाश्व त्रयार्षेयप्रवरान्विता समुद्र शर्मणः पुत्रेण चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। आत्रेयसगोत्रोद्भवीम् आत्रेयस अर्चनासन स्वाश्व त्रयार्षेयप्रवरान्विता श्री